ఇట్లా మీ నోటితో అనిపించారా చూసారా లేదా లెక్కర కుంభకోణం అని. అదే టాక్టిక్స్. కుంభకోణం జరిగిందా ఏం ఇంతవరకు అయితే ఆరోపణే కదా. అది కూడా ఎవరు అధికార పక్షం విపక్షం మీద ఆరోపణ చేస్తుంది, లేదా నాటి విపక్షం నేటి అధికార పక్షం నాటి అధికార పక్షమైన నేటి విపక్షం మీద ఆరోపణ చేస్తుంది. కానీ ఆల్రెడీ కుంభకోణం. ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అని రాస్తారు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అనరు. ఎందుకని? అక్కడ ఏం లేదని మన మనసులో ఉండాలి. మనం మాట్లాడుకునేటప్పుడు మన మైండ్లో అది కుంభకోణం అని ఆ ప్రస్తావన రాకూడదు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని మాత్రమే రాయాలి. అదే ఇక్కడ వచ్చేట్లు లెక్కర కుంభకోణం అనే మాటే మన మెదళ్ళల్లో నిక్షిప్తం అవ్వాలి. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ఇప్పటిదాకా ఊరుకుని ఉంటారు. అసలు ఉండుంటే ఆధారాలు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎవరో 4-5 అధికారులతో స్టేట్మెంట్లు తీసుకుంటారు, 164 స్టేట్మెంట్లు కూడా ఇప్పిస్తారు. అధికారులను కూడా ఇప్పుడు బెదరేయడమే కదా, మేము చెప్పినట్టు చెప్పండి, లేదంటే మీ ఇష్టం, మిమ్మల్ని కూడా లోపలేస్తాం. అదే కదా జరిగేది. ఇదివరకడికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదివరకు ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళు బెదిరించి అట్లాగ చెప్పించారు అన్నటువంటి నాడు తెలుగుదేశం ఆరోపించింది. ఇప్పుడు సేమ్ చేస్తున్నారు, అంతే కదా. అధికారులు మధ్యలో బలిపశువులు కాదు, అధికారులను అడ్డుపెట్టి ప్రత్యర్థుల మీద రాజకీయ కక్ష తీర్చుకోవడం అనేది నడుస్తోంది.